కాపు మంత్రుల హాజరైన గౌరవనీయులు, అదే విధంగా మంత్రుల దుర్గేష్, పర్యటన శాఖ సుబ్బరాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్, నిన్న జరిగిన బలిజ కాపు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులు రామానాయుడు గారు, మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవనీయులు కందుల దుర్గేష్ గారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బరాయుడు గారు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, హరిప్రసాద్, పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కన్నా నాగరాజు గారు, అదేవిధంగా ఆసరి రాము గారికి, అందరికీ కూడా వచ్చిన ఆత్మీయులకు, ఆత్మ బంధువులకు, కాపు సోదరులకు, బలిజ సోదరులకు అందరికీ కూడా నిన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో శ్రమ ఉన్నా వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చేసి దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు మరొకసారి అందరికీ కూడా మంత్రులకైతేనేమి, బంధువులకైతేనేమి, కుల నాయకులకైతేనేమి అందరికీ కూడా నా అందరికీ కూడా సంఘీభావం తెలిపిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో బలిజలకు రాయలసీమలో జరుగుతున్న అన్యాయం గురించి వాళ్లకు క్లుప్తంగా మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితులు కూడా వాళ్ళు అంగీకరించి నిజంగా కాపులకు అన్యాయం జరిగింది, బలిజలకు ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇంత జనాభా ఉండి కూడా ఆ నిష్పత్తితో పదవులు రాలేదు. మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారితో చర్చించి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కావున మనం ఏదైతే మనం సాధించుకోవాలని ప్రయత్నంలో మనం ఈ మీటింగ్ పెట్టామో, ఈ మీటింగ్ ద్వారా మనకు కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కింద 5% కూడా తప్పకుండా అది కూడా వచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తాం, తప్పకుండా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కాపు సోదరులందరూ కూడా అందరూ ఈ మీటింగ్కి వచ్చి దీన్ని ఏ విధంగా ఉంటుందో, దీన్ని ఏ విధంగా జయప్రదం చేస్తారని చెప్పి అందరూ కూడా ఆలోచించాం. కానీ ఇది మన కాపులకు న్యాయం జరిగేందుకు మాత్రమే ఈ మీటింగ్ పెట్టడం అనే దాంట్లో ఏమాత్రం కూడా అతిశక్తి. కాబట్టి సోదరులారా, మీరందరూ మనం కోరుకున్న హామీలు మనకు లభించినాయి. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో జిల్లా అంతా కూడా ఐక్యతగా పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి తెలియదు. బలిజ కాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం నిన్నటి దినం 22వ తారీఖున మేడా కళ్యాణపురం నందు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కడప జిల్లా నుంచి వచ్చిన అందరూ కూడా కాపు సోదరులకు, సోదరిమణులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశం జయప్రదం చేయడం జరిగింది. మనము ఎప్పుడు కూడా ఐకమత్యంగా ఉంటే ఇంతమంది జనం వచ్చారని చెప్పేసి మంత్రులు కూడా చాలా బాగా మీరు ఈ మీటింగ్ను కండక్ట్ చేశారు, ఇంత జనం వచ్చినారు, 2000 3000 మంది జనం వచ్చారు అని చెప్పేసి వాళ్ళు కూడా మన కడప జిల్లాలో బలిజలు ఇంత ఐక్యంగా ఉన్నారు అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మీరు ఇంత ఐకమత్యంగా ఇక్కడ కడప జిల్లాలో బలిజలు ఇంత ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ ఆర్థికంగా కానీ మీరు రాజకీయంగా కానీ డెవలప్ కావాలంటే మా సహాయం మేము చేస్తాము. మీరు ఎప్పుడైనా కూడా కడప నుంచి వచ్చినాము, మేము కడప అంటే కూడా మేము ఏదో ఒకటి వాళ్ళు వచ్చిన పని ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే కడప జిల్లా నుంచి వచ్చిన మా బలిజ సోదరులు సోదరులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పటికి కూడా ఈ
సమావేశాలు ఇట్లాంటివి పెట్టినప్పుడు అందరూ కలిసి వస్తే జయప్రదం చేస్తే అందరికి కూడా బాగుంటుందని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాను. నిన్నటి దినం అనగా ఆదివారం బలిజల ఆత్మీయ సభకు వచ్చిన గౌరవనీయులు రామానాయుడు గారు, గౌరవనీయులు దుర్గేష్ గారు, గౌరవనీయులు కొత్తపల్లి సుబ్బరాయుడు గారు, గౌరవనీయులు దాసర్ రాము గారు, కన్నా నాగరాజు గారు, అలాగే ఈ సభను అనేక మండలాలు నియోజకవర్గాల నుంచి వచ్చిన బలిజ సోదరులకు వచ్చి చాలా దూరం నుంచి ప్రయాసకులు ఓడదొచ్చి వచ్చి సభను చాలా దిగ్విజయంగా జరిపినారు. వాళ్ళకందరికీ కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున, అలాగే బాలిశెట్టి హరిప్రసాద్ గారు, బట్టశెట్టి శ్రీనివాసులు గారు, బండి బాబు గారు, సత్య, బాల, మేమందరం కలిసి మీకు చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. సభను బాగా దిగ్విజయం చేశారు. ఈ సభను కూడా మనము నాయకులు అయితేమి, బలిజ సంఘం అయితేమి, మనకుండే అనేక రకమైన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇవన్నీ ఇంత సభను దిగ్విజయం చేశారు. మీరు ఇంత ఐక్యత ఉండేది మాకు అసలు మేము ఆశ్చర్యంగా ఉంది. మాకు చాలా గొప్పగా చాలా దిగ్విజయంగా సభను జయప్రదం చేశారు. కాబట్టి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మన సమస్యలు కూడా స్పందించి ఈ సమస్యలను సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలన్నీ మేము కాపు కార్పొరేషన్ ద్వారా కొన్ని, తర్వాత కాపు భవన్, కాపు పాత రింసులో మనము స్థలం అడగడం జరిగింది. వీటికన్నిటికీ స్పందించి వాళ్ళు మేము పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మీడియా సోదరులు కూడా మాకు సహకరించి బాగా కవరేజ్ చేసి దీన్ని బాగా చేసినందుకు మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకపోతే అనుకోకుండా ఇంత గొప్పగా జరిగిన సభకు ఒక అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అది పూర్వామిళ్ళ నివాసి అయిన రాళ్లపల్లె ప్రసాద్ గారు అనుకోకుండా ఆయనకు కొద్దిగా సమస్యలు ఉండబట్టి ఆయన అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి గుండె నొప్పి వచ్చి ఆయనకు చనిపోవడం జరిగింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున, అట్లే బాలిశెట్టి హరిప్రసాద్ గారు, శ్రీనివాసులు గారు అందరి తరఫున వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఇటువంటి ఈ చర్యను చాలా బాధాకరంగా ఉంది. రేపు కార్యక్రమానికి, చనిపోయిన కార్యక్రమానికి రేపు కొంతమంది వచ్చి పరామర్శిస్తారు నాయకులు. చాలా దీనికి బాధాకరంగా ఉంది.